నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఈ రోజు రాత్రి మూతపడనున్న అన్నా క్యాంటీన్లు సోమవారం నుంచి మళ్ళీ షురు అవుతాయని ప్రకటించిన అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహక సంస్థ అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా చంద్రబాబు మారారన్న జగన్ ఇక బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టేనా అని ప్రశ్నించిన వైసీపీ అధినేత తెలంగాణలో రాహుల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరార్ ఏప్రిల్ 1 నుంచి 3 లోక్సభ నియోజకవర్గ ప్రచారాలలో పాల్గొననున్న రాహుల్ గాంధీ ఓటు వేసే ముందు వైఎస్ఆర్ ని గుర్తు చేసుకోవాలి నేనున్నాను అని అంటున్న జగన్ కు అవకాశం ఇవ్వండన్న వైఎస్ షర్మిల ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది ఏప్రిల్ 1న తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ ఇక 3 లోక్సభ నియోజకవర్గాలలో నిర్వహించనున్న ప్రచార సభలో పాల్గొనబోతున్నారు మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్లో జరగబోయే ఎన్నికల సభకు హాజరు కానున్న రాహుల్ 2 గంటలకు నాగర్ కర్నూల్లో జరగబోయే సభలో పాల్గొంటారు సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్లో జరగనున్న సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి తెలంగాణలో 5-6 లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది ఇక ఈ మేరకు రాహుల్ గాంధీతో సభలను ప్లాన్ చేసింది కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని నంది వనపర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు చేస్తానని టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని సభాముఖంగా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మల్లేష్ ఉదయశ్రీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇవాళ నిధులు రావాలి ఇంకా చాలా కార్యక్రమాలు నందివనపర్తిలో కానీ చింతలలో కానీ అయ్యవారిగూడలో కానీ కుడిమిట్టలో కానీ అదేవిధంగా సింగారంలో కానీ మనకు ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలంటే గాని అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి గాని టెండి ప్రాజెక్ట్ గాని శివన్నగూడ గాని అదేవిధంగా భద్రాద్రి దగ్గర ఉన్నటువంటి చాలా సీతారామ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా కావాలంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాల్సిన బాధ్యత ఉన్నది మరి ఆ 1,00,000 కోట్లు కావాలంటే కేంద్రంతో అవుతుంది కాబట్టి ఇలా ఎంపీలు మనం గెలవాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మన బూర నరసయ్య గౌడ్ గారు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాలు తీసుకుంటే ఇంచుమించు 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయలు వారి యొక్క ఆధీనంలో ఉన్న 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా భువనగిరికి పార్లమెంటు నిధులు తెచ్చుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా ఎన్నికల్లో రాజన్న బిడ్డను ఒక్కసారి గెలిపించండి జగన్ ని సీఎం చేయండి అంటూ వైసీపీ నేత వైఎస్ షర్మిల ప్రజలను కోరారు గుంటూరులోని మాయాబజార్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే జగన్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు ఓటు వేసి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓసారి గుర్తు చేసుకోవాలని షర్మిల సూచించారు అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా 1 కాదు 2 కాదు 3 మంత్రి పదవులు అప్పగించారు చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు ఈ లోకేష్ కంట చాలా అవార్డులు వచ్చాయంట ఈ పప్పు గారికి అవార్డులు ఇచ్చారట ప్రజలకు ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు ఈ రోజు రాత్రి మూతపడనున్నాయి
సంస్థగతమైన కారణాలతో ఒక పూట అన్న క్యాంటీన్లు మూసివేస్తున్నట్లు నిర్వాహక అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరాంతం కావడంతో బ్యాంకు చివరి రోజున లావాదేవీలు ముగించాల్సిన కారణంగా తప్పని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక తిరిగి సోమవారం ఉదయం అల్పాహారం సమయానికి యథావిధిగా క్యాంటీన్లు తెరుచుకుంటాయని సంస్థ ప్రతినిధులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలన తర్వాత దేశంలో అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా చంద్రబాబు మారారని, బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టేనా అని వైసీపీ అధినేత జగన్ను ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో మొదటి పంటకు సాగునీరు ఇవ్వడం లేదని, ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని, ఇక్కడి రైతు దేశంలోనే అత్యంత పేదవాడిగా ఉన్నాడని, డ్వాక్రా మహిళల రుణాలు తడిసి మోపడయ్యాయని కూడా విమర్శించారు. చంద్రబాబు తన కొడుక్కి ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చాడని, ఆ తర్వాత మంత్రిగా ప్రమోషన్ చేశాడే తప్ప నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని విమర్శించారు. మీ భవిష్యత్తు నా భరోసా అంటూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకొక విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా? ఇంకొక విప్లవాత్మక మార్పు, ఎక్కడైనా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు మన భూములు తీసుకుంటా ఉన్నారు. కానీ ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు చూస్తే మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నా. దీనివల్ల కొండాపూర్లోని యాంటీ ఏజింగ్ సెంటర్ సినీ నటి క్యాథరిన్ ప్రారంభించారు. నిర్వాహకులతో కలిసి సెంటర్లో కలియతీరగా సందడి చేసింది. ఇక ఈ సందర్భంగా క్యాథరిన్ మాట్లాడుతూ అందం అనేది సినీ తారలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అత్యంత అవకాశమైందే అన్నారు. వేసవి కాలంలో చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆమె సూచించారు. ఒకసారి పట్టి ఇక్కడ ఇక్కడ ఇప్పుడే ఫోటో తీసి అప్పుడే చెక్ చేసి అప్పుడే డిలీట్ చేద్దాం. పట్టుకో పట్టుకో చేది The last one. You also look here. No. What? Why?
few people are still missing here. They are trying to start with things. This is Dr. Kitan, Dr. Usha, Dr. Arvind, the team of assisting staff. I have a wonderful team. I thank God for this supporting team. Without the team support, we cannot achieve anything. Like we never had any complaints from the clients. That is because of the team support. I thank God for giving this opportunity to serve the all patients of mine. I hope this will also do like the previous clinic very well, and we are looking forward to it. రెడీ మేడం చెప్పండి లోగో బేసిక్స్ में करता ना कैमरा निकल कैमरा लेना कैमरा ले कैमरा लेते रहो साउंड अप टीवी 5 मैम लुक देम what does beauty mean to me? Is it, I think beauty is a way that you feel good, and if you're happy, then you naturally feel right. Whereas if you're angry or sad, then you're just not going to feel too great. So I think that's especially in the summer. So lots of water, less of makeup, less of products on my face because దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి ఉంది. ఇక ఏపీలో ఈ పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన నుంచి పలువురు సినీ నటులు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైసీపీ తరపున రోజా నగరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె గెలవడంతో పాటు వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తే సినీ నటి రోజా జబర్దస్త్ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రోజాకు ఆమె కేబినెట్లో తప్పక చోటు ఇస్తాడని కూడా వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11న సెలవు దినంగా ప్రకటించింది. ఇక పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ప్రభుత్వం హాలిడే ఇచ్చింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని కూడా తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లో నిర్వహించే కార్యాలయాలకు పోలింగ్ ముందు రోజే ఏప్రిల్ 10తో పాటు పోలింగ్ రోజు ఏప్రిల్ 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని కూడా జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 65 కుటుంబాలు పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీలో చేరాయి. గత ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేస్తూ ఉన్నారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు కూడా యత్నిస్తూ ఉన్నారు. సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ పరిణామంతో వైసీపీలో ఆందోళన మొదలైంది. టీఆర్ఎస్ కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నకిలీ హిందూ అని విమర్శించిన లక్ష్మణ్ యాగాలు, పూజలు, రాక్షసులు కూడా చేశారని కేసీఆర్ తెలుసుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.
ఎన్డీఏ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ భరతం పడతామని లక్ష్మణ్ అన్నారు. కుటుంబ పాలనలో జరిగిన అవినీతిని బయట పెడతామని తెలిపారు. అధికారం అహంకారంతో విర్రవీగితే ప్రజలే గుణపాఠం చెబుతారని కూడా హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వైఖరి పట్ల ప్రజలు విసిగిపోయారని కూడా లక్ష్మణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో సభ విఫలం కావడమే ప్రజల ఆగ్రహానికి నిదర్శనమని కూడా వ్యాఖ్యానించారు. మరో 3 నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన మార్పులు చూస్తామని కూడా జోస్యం చెప్పారు. 3 ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోయాక కేసీఆర్కు రైతులు గుర్తొచ్చారని కూడా లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి హైత్ నగర్ నుండి చంపక్పేట్ వరకు ప్రచార యాత్ర కొనసాగింది. ఇక రేవంత్ రెడ్డి ప్రచార జనసంద్రంలా మారింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరిలో పలు సమస్యల గురించి, ఈ తరుణంలో ప్రజల సమస్యల గురించి కూడా అవగాహన లేని నాయకులను అధికార పార్టీలో బరిలో దింపకుండా సిగ్గు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల గురించి అవగాహన లేని నాయకులను అధికార పార్టీలో బరిలో దింపడం కూడా సిగ్గుచేటన్నారు. పదవులంటే కేవలం వారసత్వానికి సంబంధించినవేనా అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఈ యాత్రలో మల్రెడ్డి సోదరులు సామరంగారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామ పరిసర ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థి గుమ్మనూరు జయరాం మరియు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నీరజ్ రెడ్డి మరియు మండల నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. మండే ఎండలు సైతం లెక్క చేయకుండా నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. వీరికి తోడు ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే రోజులలో రాజన్న రాజ్యం రాబోతుందని కూడా అని, అందుకే ప్రజలు ఎండను కూడా లెక్క చేయడం లేదని కూడా ఆలూరు వైకాపా అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు మరియు మండల నాయకులు పాల్గొన్నారు. ఇంత అభిమానం ఉందంటే నేను కానీ అన్న కానీ ఎంతో పుణ్యం చేసి పుట్టామని చెప్పేసి మీ అందరికి కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు కూడా అలసిపోయారు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలనలో 5 ఏళ్లు కరువు వచ్చి పంటలు పండక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ రోజు రావడము శుభతరుణము కనిపిస్తుంది. మనకి ఎలక్షన్ అంటేనే మనకు చంద్రబాబు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా
ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి క్రాంతినాయుడు ప్రచారం జోరుగా కొనసాగింది. ప్రచారంలో భాగంగా క్రాంతినాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ ప్రకటించిన 2 లక్షల ఏకదాటిగా రుణమాఫీ, ప్రతి గృహిణికి 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 6,000 రూపాయలు అకౌంట్లో వేసే పేదరికం మీద అస్త్రం వదలడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా మున్సింగ్ తండా, మొర్రిమన్ తండా, గుండా తండా గ్రామాలకు వెళ్లడం కూడా జరిగింది. కొన్ని దేశాల్లో మరి ఎందుకు మనం కనీసం మనం ఇప్పుడు మనకి మన నియోజకవర్గంలో జ్యూస్కి మనకు టమాటాలు మనం పండిలేమని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. పోనీ మనం పండించే టమాటాలు జ్యూస్కి పనికి రాకపోతే మరి చిప్స్ చేయడానికైనా కానీ, లేకపోతే పచ్చళ్ళు చేయడానికి కానీ, లేకపోతే సాస్ ఇట్లాంటివి చేయడానికి కూడా పనికిరాదని అడుగుతూ ఉన్నా. రేపటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఖాతాల్లో క్లోజింగ్ పనుల్లో బ్యాంకు సిబ్బంది బిజీగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో సోమవారం వాణిజ్య సహకార బ్యాంకులు పనిచేయవని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపింది. అయితే ఆదివారం మాత్రమే ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు, చెల్లింపుల లావాదేవీలు నిర్వహణ కోసం సంబంధిత ప్రత్యేక బ్రాంచులు పనిచేస్తాయని పేర్కొంది. పే అండ్ అకౌంట్స్ బ్రాంచులన్నీ కూడా మార్చి 31న పనిచేయాలని కేంద్రం సూచించిందని పేర్కొన్న ఆర్బీఐ, ఆర్టీజీఎస్, నిఫ్ట్ వంటి డిజిటల్ లావాదేవీల సమయాలను కూడా అందుకు అనుగుణంగా పొడిగించినట్టు తెలిసింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం హల్వీ గ్రామంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూతురు చిత్రారెడ్డి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అభివృద్ధిని చూసి ఓటేయండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ప్రచారాన్ని చిత్ర కొనసాగించారు. సూర్యప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా చిత్రారెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ ఉలిగయ్య రాఘవరెడ్డి, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎలాంటి హెచ్చరికలు చేసినా, చర్యలు తీసుకున్నా నిబంధనలు నీళ్లు వదులుతూ అక్రమ రసాయన గోదాంలు కూడా యథేచ్ఛంగా వ్యాపారాలు చేస్తూ జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇక వేసవి కాలంలో బాణుడు బగబగాలాడుతూ భూగర్భ జలాలు రసాయనాలతో నిండి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా నగర శివార్లో కూడా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లిలోని ఓ కెమికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలు చూసి ప్రజలు భయపడి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాదాపు 6 ఫైర్ ఇంజన్లు వచ్చినా అదుపు చేయడానికి నానా తంటాలు పడి అదుపులోకి తెచ్చారు. మంటల్లో ఒక కారు దగ్ధమవ్వగా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కాలేదని, నష్టం అంచనా వేయలేదని కూడా అధికారులు తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, జరిమానాలు విధించినా అక్రమ రసాయన గోదాంలు నిలువరించలేకపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, గోదాం నిర్వాహకుల పరారీలో ఉన్నారు. ఇక వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు అన్నారు. ఒక్క నిమిషం ఆగు. ఇమీడియట్గా జీడిమెట్ల 2 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫైర్ తీవ్రతను బట్టి మిగతా చుట్టుపక్కల 4 స్టేషన్స్ నుంచి కుకట్పల్లి, చల్లపల్లి, సికింద్రాబాద్ అండ్ సనత్ నగర్ టోటల్గా 6 వెహికల్స్ పనిచేయడం జరిగింది. ఇమీడియట్గా 1 అవర్లో దీన్ని మేము మా కంట్రోల్లో తెచ్చుకోవడం జరిగింది. మొత్తం కంప్లీట్గా ఫైర్ మొత్తం కంప్లీట్గా ఆర్పడం జరుగుతుంది. ఎవరికి ఏం కాలేదండి. మేము లోపల కూడా ఫైర్ అయిపోయిన తర్వాత సెట్ చేసినాం, ఎవరు ఏం లేదు. ఇప్పుడు ఎండాకాలంలో మంటలేకపోతుంది, దానికి ప్రికాషన్స్ ఏమి ఇస్తున్నారు మీ డిపార్ట్మెంట్ తరఫున? ప్రికాషన్స్ మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నాం. కొన్ని ప్రిమిసెస్కి నోటీసెస్ ఇష్యూ చేస్తూనే ఉన్నాం. మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎన్నిటికీ నోటీసులు ఇష్యూ చేశారు సార్ ఇప్పటి వరకు? మా రంగారెడ్డి డివిజన్లో ఇప్పటికి 200 నుంచి 250 వరకు ఇష్యూ చేసినాం.
రీసెంట్గా. వాటి మీద కొన్ని కేసులు వేయడం కూడా జరిగింది. 30 నుంచి 40 మందికి ఇండస్ట్రీస్కి అయితే హాస్పిటల్స్కి అయితే కొన్ని ప్రిన్సెస్ మీద కేసెస్ కూడా వేయడం జరిగింది. కొన్నిటి మీద ఫైన్ పట్టడం కానీ వాటి మీద యాక్షన్ కూడా తీసుకున్నారు కోర్టు. ఈ జీడిమెట్లలో ఎంతమందికి ఇష్యూ చేశారు సార్? ఎన్ని కంపెనీలో చేశారు, ఎన్ని గోదాంలో చేశారు? జీడిమెట్లలో అంటే మేము మా సెక్షన్ 13 ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ 13 ప్రకారమే మేము నోటీసెస్ ఇష్యూ చేస్తాం. బిలో 15 మీటర్స్ హైట్ ఉన్న వాటికి నోటీసెస్ ఇష్యూ చేయకోకుండా అబౌవ్ 15 మీటర్స్ ఉన్న హైట్ బిల్డింగ్స్కే నోటీస్ ఇష్యూ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది అనాథరైజ్ చర్యలు తీసుకోండి. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, అనాథరైజ్ ఇల్లీగల్గా అన్నోన్ నేమ్ తోటి ఉన్నది. దీని మీద ఫర్దర్గా మేము పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం. వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. అసలు ఈ గోదాం ఏంటి సార్? అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్వెంట్స్, ఫ్లేమబుల్ కెమికల్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు పట్టణ కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి నన్ను గెలిపించాలని కోరారు. ఎంపీగా ఉన్నప్పుడు ఎయిమ్స్కి నిధులు, ప్రధాన రహదారులు, డ్రైపోర్టులు, ఇన్సూరెన్స్ బీమా పథకాలు అందించానని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజలందరూ కూడా లబ్ధి పొందారని, కేసీఆర్ చేసిన అభివృద్ధి టీఆర్ఎస్ ఎంపీలందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా అన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఒకటి నాకు, ఒకటి మీకు. ఈరోజు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా మునుగోడు గడ్డ, కూసుకుంట్ల అడ్డ, చండూరులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినా కూడా తాజా ఎమ్మెల్యే కంటే ఎక్కువ పనిచేస్తున్న మా సోదరుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మన నల్గొండ బిడ్డ. ఈరోజు చండూరు పట్టణంలో టీఆర్ఎస్ ప్రచార ర్యాలీలో భాగంగా వివిధ గ్రామాల నుంచి, మండలం నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు, యువకులు, టీఆర్ఎస్ వీళ్ళందరూ పాల్గొంటున్నారు. ఈరోజు పత్రికా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కొత్త అభ్యర్థి కాదు. 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసేసి నల్గొండ పట్టణాన్ని గ్రామ పంచాయతీ స్థాయికి దిగదార్చినటువంటి ఉద్దండుడు ఆయన. ఇప్పుడు మీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరోసారి మీ ముందుకు వస్తున్నారు. 5,461 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో ఈరోజు అభివృద్ధి చేసేది జరిగింది. ఇక వాళ్ళ తమ్ముడైతే ఇక్కడ ఎమ్మెల్యేగా గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు చేసింది శూన్యం. కానీ వారి ఆస్తులు 66 కోట్ల నుంచి 340 కోట్లకు పెరిగినాయి. ఇలాంటి సమస్యలు తెలియలేదు. వారు మరి ఎమ్మెల్సీగా 3 ఏళ్ళు, ఎమ్మెల్యేగా ఒక 4 నెలలు చేశారు. కానీ వారికి పదం మీద ఉన్నటువంటి ఆకాంక్ష, కోరిక, పిచ్చి ప్రజల మీద లేచేబట్టి వీరిద్దరూ రాజకీయాల నుంచి మనం బహిష్కరించాల్సిన అవసరం ప్రజాస్వామ్య ఓటు ద్వారా వారు చేసే రాజకీయాలు కూడా డబ్బు గబ్బు రాజకీయాలు కాబట్టి ప్రజలకు ఉపయోగపడదు రాజకీయాలు కాబట్టి ఈరోజు 16 ఎంపీలు గెలవటం వల్ల ఒక్క ఎంపీదే మీకు 5,461 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొస్తాయి. 16 ఎంపీ నుండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక ఆయుధం ఇస్తే రేపు వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది కేసీఆర్ గారు నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి భారీ మెజార్టీతో కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించాల్సిందిగా మనం. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈరోజు రాత్రి మూతపడనున్న అన్నా క్యాంటీన్లు సోమవారం నుంచి మళ్లీ షురు అవుతాయని ప్రకటించిన అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహక సంస్థ. అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా చంద్రబాబు మారారన్న జగన్. ఇక బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టేనా అని ప్రశ్నించిన వైసీపీ అధినేత. తెలంగాణలో రాహుల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు. ఏప్రిల్ 1 నుంచి 3 లోక్సభ నియోజకవర్గ ప్రచారాలలో పాల్గొననున్న రాహుల్ గాంధీ. ఓటు వేసే ముందు వైఎస్ఆర్ని గుర్తు చేసుకోవాలి, నేనున్నాను అని అంటున్న జగన్ కు అవకాశం ఇవ్వండన్న వైఎస్ షర్మిల.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.